ఏంటమ్మా ఎప్పుడు పట్టినా ఎగ్ కర్రీస్ చూపిస్తావు అని అనుకోకుండా ఈ స్టైల్ ఎగ్ కర్రీ కూడా చూడండి. పచ్చిమిర్చి కారంతో చాలా టేస్ట్ బాగుంటుంది. ఏం చేయాలి, ఇంట్లో ఏవి నచ్చితే అవే కదా చేస్తాము. మాకు ఇంట్లో ఎగ్ ఫేవరెట్స్ ఎక్కువ ఉన్నారు, అందువల్ల ఎగ్ కర్రీస్ ఎక్కువ చేస్తాను నేను. కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కారం తగ్గట్టు, అలాగే పుచ్చిగింజలు జీడిపప్పు లైట్గా వేగిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకొని పట్టా లవంగా ఇలాచి మిరియాలు బిర్యానీ ఆకు వేసుకోవాలి. మిక్సీ పట్టిన పేస్ట్, అలాగే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఎడిటింగ్లో ఎగిరిపోయిందండి, మీరు యాడ్ చేసుకోండి. గ్రేవీని మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత పెరుగును కూడా వేసేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 3 ఎగ్స్ని ఆయిల్లో వేయించేసుకున్నాను. ఆ ఎగ్స్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా గుడ్లని ఉడకపెట్టుకోవాలి. లాస్ట్లో కసూరి మేతి కొంచెం కారం వేసుకోండి. అంతే, టేస్టీ పచ్చికారం కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ.